హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే. ఈ రోజు ఈ వీడియోలో మనం ఒక ఫేమస్ పోర్ట్ఫోలియోలో రీసెంట్ గా బై చేసిన స్టాక్స్ గురించి అండ్ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ గురించి, తర్వాత జూన్ నుంచి సెప్టెంబర్ వరకు బై చేసిన కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందామండి. ఆ పోర్ట్ఫోలియో ఏంటంటే మోర్గన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ పీటీఈ పోర్ట్ఫోలియో అండి. మోర్గన్ స్టాన్లీ ఏషియాకి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ అయితే ఉన్నాయండి. అందులో ముందుగా మోర్గన్ స్టాన్లీ ప్రైవేట్ ఈక్విటీ ఏసియా అన్నమాట. ఇది ఏసియా పసిఫిక్ రీజియన్ లోనే లీడింగ్ ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్ అండి. ఈ పోర్ట్ఫోలియోలో స్ట్రాంగ్ బ్రాండ్స్ అండ్ సస్టైనబుల్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఉన్న ఫాస్ట్ గ్రోయింగ్ కంపెనీస్ లో మైనారిటీ ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏసియా ఆపర్చునిటీ పోర్ట్ఫోలియో అండి. ఈ పోర్ట్ఫోలియో ఏసియాలోని అన్ని కంట్రీస్ లో ఎక్సెప్ట్ జపాన్ తప్ప హై క్వాలిటీ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తూ లాంగ్ టర్మ్ క్యాపిటల్ అప్రిషియేషన్ ఎయిమ్ గా పెట్టుకుందనమాట. మోస్ట్లీ అండర్ వాల్యూ స్టాక్స్ ని ఐడెంటిఫై చేసి అందులో ఇన్వెస్ట్ చేస్తుందండి. రీసెంట్ గా మోర్గన్ స్టాన్లీ బై చేసిన స్టాక్స్ విషయానికి వస్తే ఆర్బిఎల్ బ్యాంక్ లిమిటెడ్ అండి. ఇది 1943లో ఇన్కార్పొరేట్ అయిందనమాట. కార్పొరేట్ బ్యాంకింగ్, కమర్షియల్ బ్యాంకింగ్, బ్రాండ్ అండ్ బిజినెస్ బ్యాంకింగ్, రిటైల్ అసెట్స్ అండ్ ట్రెజరీ, ఫైనాన్షియల్ మార్కెట్ ఆపరేషన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రెసెంట్ 538 బ్రాంచెస్, 388 ఏటీఎంస్ ని ఆపరేట్ చేస్తుందండి. 1.4 crore కస్టమర్ బేస్ ఉంది. ఈ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ కనుక మీరు చూస్తే 12,633 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 6.23% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 8.23% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పిఈ 11.7 ఉంది. స్టాక్ పిఈ 10.1 ఉంది. సో పిఈ రేషియో వైజ్ ఆర్బిఎల్ అనేది అండర్ వాల్యూడ్ అనమాట. అలాగే బుక్ వాల్యూ కనుక మీరు చూస్తే 245 రూపీస్ ఉంటే ఇంట్రెన్సిక్ వాల్యూ 373 రూపీస్ ఉంది. సో ఇంట్రెన్సిక్ వాల్యూ, బుక్ వాల్యూ వైజ్ చూసినా కూడా ఆర్బిఎల్ బ్యాంక్ అనేది అండర్ వాల్యూడ్ అండి. అండ్ లాస్ట్ 5 years నుంచి కనుక చూస్తే కంపెనీ రెవెన్యూలో కన్సిస్టెంట్ గ్రోత్ అయితే ఉందన్నమాట. మార్చ్ 2024 లో 12,394 crores రెవెన్యూ పోస్ట్ చేసింది. అండ్ నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి 1168 crores పోస్ట్ చేసింది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ విషయానికి వస్తే జూన్ 2024 లో ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ అనేది 25.14% నుండి 28.47% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ 20.28% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 50.83% ఉందండి. అండర్ ఎఫ్ఐ సెగ్మెంట్ కింద కనుక మనకు చూస్తే మోర్గన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ పీటీఈ అనేది 2% స్టేక్ ని బై చేయడం జరిగింది అనమాట జూన్ క్వార్టర్ లో. ప్రెసెంట్ ఈ బ్యాంక్ షేర్ 208 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 8% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 13% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 12% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లిమిటెడ్ అండి. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ లో హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ ఉన్నాయండి. వీటి నుండి 94% రెవెన్యూ వస్తుంది. అలాగే ల్యాబ్స్ అండ్ ఫార్మసీస్ నుండి 6% రెవెన్యూ వస్తుంది అనమాట. మార్కెట్ పొజిషన్ వైజ్ కనుక చూస్తే ఇండియాలోనే లార్జెస్ట్ హెల్త్ కేర్ సర్వీస్ ప్రొవైడ్ చేసే కంపెనీ అండి. సౌత్ ఇండియాలో హాస్పిటల్ నెట్వర్క్ లో సెకండ్ ప్లేస్ లో ఉందన్నమాట. కేరళలో లార్జెస్ట్ బెడ్ కెపాసిటీ ఉంది. అండ్ సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక థర్డ్ ప్లేస్ లో ఉందన్నమాట. టోటల్ బెడ్ కెపాసిటీ 4,869 యూనిట్స్ ఉన్నాయి. అండ్ ఆక్యుపెన్సీ రేట్ అనేది 67% ఉంది. అండ్ యావరేజ్ లెంత్ స్టే అనేది 3.2 days ఉంటే టోటల్ పేషెంట్ వాల్యూమ్ అనేది 3.3 million ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,528 crores ఉందండి. ఆర్ఓసి 4.48% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 3.13% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉందన్నమాట. ఎర్నింగ్ పర్ షేర్ వచ్చేసరికి 105 రూపీస్ ఉంది. అండ్ ఈ కంపెనీకి డెట్ 1,758 crores ఉంది. అండ్ మన కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 41.88% ఉంది. ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 27.08% ఉంది. డిఐ షేర్ హోల్డింగ్ 16.35% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 14.38% ఉంది. అండర్ ఎఫ్ఐ సెగ్మెంట్ కింద మనం కనుక చూస్తే మోర్గన్ స్టాన్లీ ఏషియా సింగపూర్ పీటీఈ లిమిటెడ్ కి 1.28% స్టేక్ ఉందండి. ఇది జూన్ క్వార్టర్ లో బై చేయడం జరిగింది అనమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ షేర్ 411 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 month లో 1% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 months లో 5% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 year లో 27% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే క్యాప్సెట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అండి. ఇది జీకే వైల్కే పోర్ట్ఫోలియోలో కూడా ఉందన్నమాట. ఈ కంపెనీ ఈపీసీ బిజినెస్ చేస్తుందండి. అండ్ హౌసింగ్, హై రైజెస్, సూపర్ హై రైజెస్, స్పెషాలిటీ బిల్డింగ్స్ అండ్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి టర్న్ కి సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. లీడింగ్ రియల్ ఎస్టేట్ అండ్ గవర్నమెంట్ బాడీస్ కి ఈ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తుందండి. కంపెనీ క్లయింట్ లిస్ట్ లో సిఐడిసిఓ, తర్వాత ఎంహెచ్ఏడిఏ, ఎంసీజీఎం, ఒబెరై, రేమండ్, కే రెహేజా కార్ప్ విత్ జిఐసి సింగపూర్, ఫోయినెక్స్ మార్కెట్ సిటీ ఉన్నాయన్నమాట. కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసరికి 10,233 crores ఉందండి. ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 3,462 crores ఉందండి. ఇది ఒక స్మాల్ క్యాప్ కంపెనీ. ఆర్ఓసి 16.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 9.48% ఉంది. ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఇండస్ట్రీ పీ మీరు చూస్తే 32.4 ఉంటే స్టాక్ పీ 22.4 ఉందన్నమాట. పిఈ రేషియో వైజ్ క్యాప్సెట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది అండర్ వాల్యూడ్ కంపెనీ.
అండ్ ఈ కంపెనీకి డెట్ 329 క్రోస్ ఉంది. అండ్ లాస్ట్ 4 ఇయర్స్ నుంచి కనుక చూస్తే కంపెనీ సేల్స్ లో గ్రోత్ అనేది ఉంది. మార్చ్ 2024 లో 1932 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 17% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 120 క్రోస్ పోస్ట్ చేసింది. అండ్ జూన్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 31.69% ఉంటే ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 11.12% నుండి 14.43% కి పెరిగింది. డిఐ షేర్ హోల్డింగ్ 7.75% ఉంది. అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 46.13% ఉందండి. అండర్ ఎఫ్ఐ సెగ్మెంట్ కింద మనం చూస్తే మోర్గన్ స్టాన్లీ ఏసియా సింగపూర్ పీటీఈ లిమిటెడ్ కి 1.16% స్టేక్ ఉందన్నమాట. అలాగే మీరు పబ్లిక్ సెగ్మెంట్ లో కనుక చూస్తే ముకుల్ మహావీర్ అగర్వాల్ కి ఈ కంపెనీలో 6.21% స్టేక్ ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 409 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 6% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అలాగే 6 మంత్స్ లో 45% అండ్ 1 ఇయర్ పీరియడ్ లో కనుక చూస్తే 95% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అండి, సిడిఎస్ఎల్ లిమిటెడ్ అన్నమాట. దిస్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ది క్యాపిటల్ మార్కెట్ స్ట్రక్చర్ అండి. కంపెనీ బిజినెస్ సెగ్మెంట్ లో డిపాజిటరీ, డేటా ఎంట్రీ అండ్ స్టోరేజ్ రిపాజిటరీ ఉన్నాయండి. ఇది మార్కెట్ లో మోనోపాలీగా ఉందన్నమాట. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసే కంపెనీస్ ఇండియాలో 2 మాత్రమే ఉన్నాయి. ఒకటి సిడిఎస్ఎల్, రెండోది ఎన్ఎస్డిఎల్ అన్నమాట. ఎన్ఎస్డిఎల్ ఇంకా లిస్ట్ అవ్వలేదు కాబట్టి సిడిఎస్ఎల్ మోనోపాలీగా ఉందన్నమాట. ప్రెసెంట్ ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 30,698 క్రోస్ ఉందండి. ఆర్ఓసి 40.2% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ 31.3%, ఫేస్ వాల్యూ 10 రూపీస్ ఉంది. ఎర్నింగ్ పర్ షేర్ 23 రూపీస్ ఉందన్నమాట. అలాగే కంపెనీకి డెట్ వచ్చేసరికి 1.36 క్రోస్ మాత్రమే ఉంది. సో ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ ఇది. ఈ కంపెనీ సేల్స్ కనుక చూస్తే లాస్ట్ 5 ఇయర్స్ నుంచి కూడా కన్సిస్టెంట్ గ్రోత్ ఉందండి. మార్చ్ 2024 లో 812 క్రోస్ సేల్స్ పోస్ట్ చేసింది. అలాగే ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అనేది 60% ఉంది. అండ్ నెట్ ప్రాఫిట్ 420 క్రోస్ పోస్ట్ చేసింది. అండ్ కన్సిస్టెంట్ గా ఈ కంపెనీ డివిడెండ్ కూడా ఇస్తుంది. కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ కనుక చూస్తే ఆగస్ట్ 2024 కి ప్రమోటర్ షేర్ హోల్డింగ్ అనేది 15%, ఎఫ్ఐ షేర్ హోల్డింగ్ 14.03%, ఏ షేర్ హోల్డింగ్ 24.17% అండ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ 46.79% ఉంది. అండర్ ఎఫ్ఐ సెగ్మెంట్ కింద మనం చూస్తే మోర్గన్ స్టాన్లీ ఏసియా సింగపూర్ పీటీఈ లిమిటెడ్ కి 1.06% స్టేక్ అనేది ఉందండి. ప్రెసెంట్ ఈ కంపెనీ 1466 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందండి. లాస్ట్ 1 మంత్ లో 4% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. 6 మంత్స్ లో అయితే 63% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ 1 ఇయర్ లో 120% పాజిటివ్ రిటర్న్స్ ఇచ్చింది. అండ్ మోర్గన్ స్టాన్లీ పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఓవరాల్ గా నెట్వర్త్ అనేది 1900 క్రోస్ ఉందండి. 12 కంపెనీస్ లో హోల్డింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ సెక్టర్ వైజ్ బ్రేకప్ కనుక చూస్తే డైవర్సిఫైడ్ గా ఉంది 17%, అండ్ లెదర్ ప్రొడక్ట్స్ లో 8%, ఫార్మాలో 8%, స్పెషాలిటీ కెమికల్స్ లో 8% అండ్ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ లో 8% ఉంది. మోర్గన్ స్టాన్లీ పోర్ట్ఫోలియోలో ఉన్న హోల్డింగ్స్ కనుక చూస్తే టీసీఎన్సీ క్లాతింగ్ లిమిటెడ్ అంటే 2.71% స్టేక్ అనేది ఉందన్నమాట. అలాగే కిసోరం ఇండస్ట్రీస్ లో 2.49%, భారతీ ఇంటర్నేషనల్ లో 2.28%, ఆర్బిఎల్ బ్యాంక్ లో 2%, ఫ్యాంటమ్ డిజిటల్ ఎఫెక్ట్స్ లిమిటెడ్ లో 1.94%, 197 అంటే పేటిఎం లో 1.46%, సంహే హోటల్స్ లో 1.44% అండ్ ఆస్టర్ డిఎం హెల్త్ కేర్ లో 1.28%, రైట్స్ ఫార్మా సైన్స్ లో 1.26%, క్యాప్సైట్ లో 1.16%, రెప్రో ఇండియా లిమిటెడ్ లో 1.15%, అలాగే సిడిఎస్ఎల్ లో 1.06%, అమీ ఆర్గానిక్స్ లో బిలో 1% స్టేక్ అనేది ఉందన్నమాట. జూన్ క్వార్టర్ తర్వాత మోర్గన్ స్టాన్లీ కొన్ని బ్లాక్ డీల్స్ చేసిందండి. ఆ డీల్స్ ఒకసారి చూద్దాం మనం. 10th జూలై 2024 మ్యాన్కైండ్ ఫార్మా బ్లాక్ డీల్ చేసుకుంది. 2082 రూపీస్ కి బై చేసింది అనమాట 0.01% స్టేక్ ని. తర్వాత డెలివరీ లిమిటెడ్ 0.26% స్టేక్ ని 388 రూపీస్ 45 పైసకి బై చేసింది. అండ్ జొమాటోను కూడా 226 రూపీస్ 85 పైసకి బై చేయడం జరిగింది అనమాట. అండ్ 25th జూలై 2024 ఆర్బిఎల్ బ్యాంక్ ని బై చేయడం జరిగింది. అరౌండ్ 2.06% ని 228 రూపీస్ కి బై చేసింది. అలాగే జ్యోతి సిఎన్సి ఆటోమేషన్ లిమిటెడ్ 3 బ్లాక్ డీల్స్ చేసుకుందండి. 1123 రూపీస్ కి ఒకసారి 0.61%, ఇంకోసారి 0.61%, ఇంకోసారి 0.16% ని బై చేసింది 29 జూలై 2024. అలాగే 29 జూలై 2024 లో జేటీఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో 0.56% స్టేక్ ని 213 రూపీస్ కి సెల్ చేసింది అనమాట. అండ్ 9th ఆగస్ట్ 2024 లో నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రిట్స్ ని బై చేసిందండి. 1.83% స్టేక్ ఒకసారి బై చేసింది, ఇంకోసారి 0.8% స్టేక్ ని బై చేసింది. అరౌండ్ యావరేజ్ ప్రైస్ వచ్చేసరికి 138 రూపీస్ అనమాట. అండ్ 14th ఆగస్ట్ నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ రిట్స్ ని బై చేసింది 3003 క్వాంటిటీ 137 రూపీస్ 85 పైసకి. అండ్ 21st ఆగస్ట్ 2024 పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ని బై చేసింది 802.50 రూపీస్ లో యావరేజ్ ప్రైస్ అండి. అండ్ 21st ఆగస్ట్ లోనే సిఎన్డిఎల్ఎం లిమిటెడ్ ని కూడా బై చేసింది 764 రూపీస్ 40 పైసలు. అండ్ నెక్స్ట్ ఆల్కెమ్ ల్యాబొరేటరీస్ ని కూడా 2 బల్క్ డీల్స్ లో బై చేయడం జరిగింది అనమాట. యావరేజ్ ప్రైస్ 5332 రూపీస్ అనమాట. తర్వాత ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ ని కూడా బై చేసింది 208 రూపీస్ 30 పైసలు 0.07% స్టేక్ ని బై చేసింది. అండ్ 23 ఆగస్ట్ అంబుజా సిమెంట్ ని కూడా బై చేసింది
0.16% స్టేక్ అన్నమాట. 625 రూపీస్ 50 పైసలు బై చేసింది. అలాగే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లిమిటెడ్ ని కూడా బై చేసింది. 0.14% స్టేక్ 630 రూపీస్ లో బై చేసింది. 29th ఆగస్ట్ 2024 న ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ని కూడా బై చేసిందండి. 0.74% స్టేక్ ని 4714 రూపీస్ 90 పైసా యావరేజ్ ప్రైస్. అండ్ 3rd సెప్టెంబర్ 2024 న మెడి అసిస్ట్ హెల్త్ కేర్ సర్వీసెస్ ని బ్లాక్ డీల్ చేసుకుంది. 0.23% స్టేక్ ని 611 రూపీస్ 70 పైసాకి బై చేసింది. అండ్ 6th సెప్టెంబర్ 2024 లో ఇండిగో పెయింట్స్ ని కూడా బై చేసింది అనమాట. 0.65% స్టేక్ ని 1491 రూపీస్ 88 పైసలు బై చేసింది. అండ్ రీసెంట్ గా 12th సెప్టెంబర్ 2024 న హొనాసా కన్జ్యూమర్ లిమిటెడ్ ని బై చేసిందండి. అరౌండ్ 0.74% స్టేక్ ని బై చేసింది. యావరేజ్ ప్రైస్ 495 రూపీస్ అనమాట. సో ఇవ్వండి మోర్గన్ స్టాన్లీ రీసెంట్ గా బై చేసిన కొన్ని స్టాక్స్ అనమాట అండ్ హోల్డింగ్స్ లో ఉన్న స్టాక్స్. అండ్ జీకే వైలికే పోర్ట్ఫోలియో విషయానికి వస్తే ఈరోజు 0.58% డౌన్ అయిందండి. అండ్ టాప్ లూజర్స్ లో పెన్నార్ ఇండస్ట్రీస్ ఉంది 4.16% డౌన్ అయింది. మోర్పెన్ 2.97, ఆయిల్ ఇండియా 2.06, కొచ్చిన్ షిప్ యార్డ్ 2.01%, టెక్స్మోకో రైల్ 1.82% డౌన్ అవడం జరిగింది. అండ్ టాప్ గెయినర్స్ లో ఎన్ఎండిసి 3.43%, క్యాప్సెట్ 2.21%, నవా లిమిటెడ్ 1.21% అండ్ సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 1.01% పెరిగింది. సో ఇదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే చేసింది. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే ముందు మీ ఓన్ అనాలిసిస్ చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.